ఇట్లాంటి ఫార్వర్డ్ థింకర్స్, డిస్రప్టర్స్ ఎంతోమంది వస్తూ ఉండాలి. అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది వాళ్ళకి. మనం చాలా రివర్స్ ఇంజనీర్ చేస్తాం అనమాట. సో ఆ లెర్నింగ్ మెథడాలజీ, ఆ పెడగాలజీ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రిలవెన్స్ టు మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కావాలో అది నేర్చుకోండి అని. ఏది కావాలో అది నేర్చుకోవాలి అంటే అసలు ఏది కావాలో తెలియాలి కదా. సో అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ హౌ డూ యూ థింక్ ఎన్ఐఏటి అనేది అదర్ కాలేజెస్తో పోలిస్తే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అండ్ హౌ ఆర్ యూ ట్రైంగ్ టు బిల్డ్ ఇట్? ఇప్పుడు ఎన్ఐఐటి పరంగానే తీసుకుంటే జాబ్ తెచ్చుకోవడం ఈజ్ గుడ్, కానీ వీళ్ళని మేము ఎట్లా చూస్తున్నాం? మేబీ 10x బియాండ్ దాట్. అంటే ఒక డిస్రప్టర్ అవుతారు, ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్ చేస్తారు, అసలు ప్రాబ్లమ్స్ ఏముంటాయి వాటిని పికప్ చేసుకొని గ్రేట్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. లాస్ట్ 4-5 yearsలో ఎడ్టెక్ స్పేస్లో మనం చాలా చూసాం అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి చాలా ఈ ఎడ్టెక్ స్పేస్లో. సో హౌ ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆర్ వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ఎన్ఐఏటి ఇన్ ద లాంగ్ టర్మ్, 5 years గోల్ కానీ 10 years గోల్? చాలా మంది 12th అయిపోయాక ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అరే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, అసలు ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, సిఎస్సి తీసుకోవాలి, ఎలక్ట్రికల్ తీసుకోవాలా, లేదా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలంటే అసలు ఎలాంటి స్కిల్స్ కావాలి, ఈ కాలేజ్లో నేర్పిస్తారా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ, 5 years బ్యాక్ నేను అదే పొజిషన్లో ఉన్నాను అండ్ నాకు తెలుసు ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది ఏంటి అది అని. సో చూసింగ్ ద రైట్ కాలేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్. అలా వెతుకుతుంటేనే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ అందులోంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వేవ్ వాళ్ళు రీసెంట్గానే ఎన్ఐఐటి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడాక అండ్ గిరీష్ గారితో మాట్లాడాక, గిరీష్ అంటే హెడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఆయనతోనే మన పాడ్కాస్ట్ అనమాట ఇవాళ. సో నెక్స్ట్ 25 minutes చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. మీకు ఒక ఐడియా వస్తుంది, ఏమో who knows, this might be your home for next 4 years. హలో గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు హర్ష అవర్స్. ఇవాళ మనం నెక్స్ట్ వేవ్లో ఉన్నాం అండ్ బేసికలీ నెక్స్ట్ వేవ్ ఒక ఐఐటియన్స్ కోఫౌండ్ చేశారు. అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్ వేవ్ అండ్ వాట్ ఈజ్ ఎన్ఐఐటి అనే ప్రోగ్రామ్ అన్నది చాలా మందికి ఒక డౌట్ ఉంది, నాకు ఉంది. సో అలానే అసలు ఈ నెక్స్ట్ వేవ్ అంటే ఏంటి, లేదా ఈ న్యూ వేవ్ స్కూల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫంక్షన్ అవుతాయి అండ్ హౌ ఆర్ దే డిస్రప్టివ్ అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో మనతో పాటు గిరీష్ గారు ఉన్నారు అండ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ 2017లో గ్రాడ్యుయేట్ అయ్యా కూడా ఇలా టిపికల్ 9 to 5 జాబ్ కాకుండా ఏదన్నా చేద్దాం, దాని ఇంపాక్ట్ క్రియేట్ చేసే వర్క్ చేద్దాం అని చెప్పి ఐ డోంట్ నో హూ విల్ బి ద బెటర్ పర్సన్ దాన్ దిస్ టు సే అబౌట్ నెక్స్ట్ వేవ్ అండ్ హౌ దిస్ స్కూల్ ఈజ్ రియల్లీ ఇంపాక్టింగ్ మెనీ లైఫ్స్. సో దాని గురించి బేసిక్ నుంచి తెలుసుకుందాం. సో గిరీష్ గారు హర్ష. సో గిరీష్ గారు, చాలా మందికి నెక్స్ట్ వేవ్ అంటే ఒక ఐడియా ఉంది, బట్ ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇదేంటి, ఇదేం చేస్తుంది అండ్ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అయ్యింది అన్న దాని మీద అంత ఐడియా లేదు. సో ఒక పర్సన్కి ఎవరికైతే అసలు ఇదేం తెలియదు నెక్స్ట్ వేవ్ ఆర్ ఎన్ఐఏటి అంటే ఏంటో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ వర్డ్స్లో చెప్పండి. ఓవర్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం ఏంటంటే మొత్తం ఆన్లైన్ ఎడ్యుకేషన్లో చేసామన్నమాట. వాట్ ఎవర్ ఈ 1700 కంపెనీస్ మాతో ఉండడం కానీ, ఇన్ని కంపెనీస్ ఇంత ఇంప్రెస్ అవ్వడం కానీ, ఇన్ని వేల మంది హైర్ అవ్వడం కానీ, ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఎలా జరిగింది అంటే ఒక ఆన్లైన్ వే ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం పార్ట్ టైం లాగా చేసాము, కొన్ని ప్రోగ్రామ్స్ ఇంటెన్సివ్గా చేసాము అండ్ ఆన్లైన్ డెలివరీలో వెళ్తూ ఉన్నామన్నమాట. ఆ ప్రాసెస్లో మమ్మల్ని చాలామంది స్టూడెంట్స్ ఏం రిక్వెస్ట్ చేశారు అంటే, జస్ట్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఒక పార్ట్ టైం ఎడ్యుకేషన్లా ఇచ్చిన దాంతోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాం, స్టూడెంట్స్ ఇంత ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలుగుతున్నారు అండ్ మంచి మంచి జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. ఇదంతా జరుగుతుంది అయితే జస్ట్ ఒక ఫుల్ టైం ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేస్తే ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి అనేది ఫస్ట్ మనకి వచ్చిన ఐడియా అన్నమాట. ఇది పక్కన పెడితే ఒక్కసారి టుడే ఇఫ్ యూ టేక్ ద సినారియో ఆఫ్ ఇండియా, అంటే మనం చాలా పేర్లు వింటాం. ఇప్పుడు సుందర్ పిచాయ్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి గూగుల్ CEO అయ్యారు, గ్రేట్ థింకర్, గ్రేట్ డిస్రప్టర్. అలాగా సత్యనాదెల్లా, తర్వాత ఎలాన్ మస్క్, వీళ్ళందరి పేర్లు మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే ఇండియాలోంచి ఎంతోమంది డిస్రప్టర్స్ని క్రియేట్ చేయాలి, ఫ్యూచర్ థింకర్స్ని క్రియేట్ చేయాలి, ఒక ప్రోడక్ట్ గురించి ఆలోచించి ఏదో ఒకటి సాల్వ్ చేయగలిగే వాళ్ళని క్రియేట్ చేయాలి. ఈరోజు ఏంటండి, లెట్సే ఒక కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నాను, ఫస్ట్ భయం వస్తుంది ఇట్లాంటి వాటి గురించి ఆలోచించాలంటే, అవునా? అట్లా మనం ప్రిపేర్ అవుతున్నాం. కానీ వాట్స్ ద బెస్ట్ కేస్ మన కంట్రీ గ్రో అవ్వడానికి? ఇట్లాంటి ఫార్వర్డ్ థింకర్స్, డిస్రప్టర్స్ ఎంతోమంది వస్తూ ఉండాలి. మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అట్లాంటి థాట్స్ రావాలి, అట్లాంటి గ్రేట్ థింగ్స్ చేయాలి, ఇన్నోవేషన్స్ చేయాలి అనేది రావాలి అనేది మా ఫండమెంటల్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనం ఎన్ఐఐటి త్రూ అట్లాంటి పీపుల్ని క్రియేట్ చేయబోతున్నాం. ఒక 500 డిస్రప్టర్స్ని మనం ఇండియాలో క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి జస్ట్ విజువలైజ్ చేసుకోండి. దట్స్ ద ఫండమెంటల్ బేసిస్. ఇక్కడ ఏంటి అంటే మనకి నార్మల్గా అంత పెద్ద కరికులంలు మనం ఒక 40 సబ్జెక్టులు నేర్చుకొని ఏదో చేయాలి ఇలా కాకుండా, వాట్స్ రిక్వైర్డ్ ఫర్ ఇండస్ట్రీ, అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి, మంచి మంచి ప్రొడక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ మనం అలవాటు చేస్తామన్నమాట ఇక్కడ. ఓకే, నాకు రఫ్ ఐడియా వచ్చింది. అంటే సో బేసిక్గా ఏవైతే ఇండస్ట్రీలో రిలవెంటో ఏవైతే దాని మీద మీరు వర్క్ చేస్తున్నారు
అండ్ యాజ్ యూ సెడ్ లెట్స్ సే 500-600 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో హౌ ఆర్ యూ ఎన్ష్యూరింగ్ దట్ లైక్ ఎవ్రీ వన్ గెట్స్ దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బీయింగ్, అంటే ఎలా డివైడ్, అంటే లైక్ ఈ 500-600 మెంబర్స్కి మీరు ప్రామిస్ చేసింది ఆర్ లైక్ ఇలా రిలవెంట్ స్కిల్స్ కాన్స్టెంట్గా, ఆర్ హౌ ఆర్ యూ షూర్ దట్ లైక్ all the 600 members will get the right amount of guidance and the proper other opportunities? బిఫోర్ వి స్టార్ట్ దిస్ నేను ఎట్లా చూస్తున్నాను అంటే అసలు ఐ ఫీల్ ఎన్వియస్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్. అంటే ఎవరైతే మా పిల్లలు మా దగ్గర జాయిన్ అవుతారో నాకు చాలాసార్లు వాళ్ళ మీద ఎన్వియస్గా అనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళకి ఇన్ని ప్లెజర్స్ వస్తున్నాయి అన్నది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అసలు ఒక క్లాస్ రూమ్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి, ఎట్లాంటి లైట్స్ ఉండాలి, ఎట్లాంటి సౌండ్ సిస్టమ్స్ ఉండాలి, ఎట్లా ఉంటే వాళ్ళకి బాగా థింగ్స్ అన్నీ అర్థమవుతాయి. సో వన్ ఆఫ్ ద లీడింగ్ డిజైనర్స్ని మనం తీసుకున్నాం అనమాట, ఆర్కిటెక్ట్స్ని. ఆ క్లాస్ రూమ్ డిజైన్ వీటన్నిటికీ చేయడానికి వాళ్ళు అమెజాన్, గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ దగ్గరలో ఉన్న ఆఫీసెస్ అన్నిటికీ వాళ్ళే చేశారు ఇంటీరియర్ డిజైనింగ్ అంతా. అసలు అంటే నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసాయంటే అసలు ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్లో ఎన్ని థింగ్స్ ఉంటాయా అనేది కూడా నాకు వాళ్ళ దగ్గర నుంచి తెలిసాయి అనమాట. అంటే అసలు ఎంత అంబియంట్గా లైట్ ఉండాలి అంటారు, అసలు సౌండ్ సిస్టమ్ ఏమి ఉండాలి అంటే సీటింగ్ ఎలా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది, మోర్ గ్రాస్పింగ్ ఉంటుంది అంటారు, కుషన్ ఎలా ఉండాలి అంటారు. సో ఇట్లాంటివన్నీ మేము వరల్డ్ క్లాస్గా తీసుకొచ్చి పెడుతున్నాం అనమాట టు హ్యావ్ బెస్ట్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్. కీపింగ్ దట్ అసైడ్, జస్ట్ ఇమాజిన్ ఒక స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వెళ్ళి ఒక ప్రొడక్ట్ డెవలపర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్ట్ డెవలపర్ డెవలప్ చేస్తున్న థింగ్స్ పక్కన కూర్చొని ఒక డౌట్ అడిగితే ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎట్లాంటి థింగ్స్ తెలుస్తాయి తనకి, రైట్? ఇవన్నీ జరిగినప్పుడు ద అవుట్కమ్ ఈజ్ ఇన్హరెంట్ కదా. సో అట్లాంటి క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ థియరీ లాగా ఉండకుండా మోర్ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రెడిషనల్ కాలేజ్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ నేర్పిస్తారు, లాస్ట్ 3 months అయ్యాక ఎగ్జామ్ పెట్టి ల్యాబ్ అని ఉంటుంది. ఒక 20 గంటలు నేర్చుకున్న దానికి 4 గంటల ల్యాబ్ ఉంటుంది. అసలు అంటే నాకు అది చాలా ఏళ్ళు అర్థం కాలేదన్నమాట. అంటే ఐ హ్యావ్ బీన్ త్రూ దట్, బట్ నాకు చాలా ఇయర్స్ అర్థం కాలేదు అది. సో వీళ్ళకేంటి అంటే మనం మోర్ అండ్ మోర్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయిస్తాం. దానివల్ల వాళ్ళు చాలా, అంటే ఒక సగటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి వాళ్ళకి ఏంటంటే చాలా అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది వాళ్ళకి. మనం చాలా రివర్స్ ఇంజనీర్ చేస్తాం అనమాట. సో ఆ లెర్నింగ్ మెథడాలజీ, ఆ పెడగాలజీ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట వీళ్ళందరికీ. నేను ఇలా స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను అండ్ వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఇయర్లోనే ఇది చేశాను, మా ఫ్రెండ్స్ ఎవరు ఇవి తెలీదు అని. సో అసలు ఈ ఐడియాలజీ ఎక్కడ వచ్చింది అంటే ఇలా ఈ టెక్స్ వీటి మీద చెప్తాం అంటే లైక్ ఐఐటీ కరికులంని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, లేదా ఇంకేమన్నా కొత్తగా బిల్డ్ చేద్దాం అసలు ఐఐటీ ఇవి అని కాదు, లేదా అంటే మీ ఐఐటీ ఎక్స్పీరియన్స్ వాడి ఇదంతా లైక్ అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని, అంటే ఈ కరికులం బేస్డ్ లైక్ ఇలా ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్తో బిల్డ్ చేపిద్దాం ఇలా ఒక. సో నెక్స్ట్ వేవ్లో ఏం జరుగుద్దో మీకు చెప్తాను. ఆల్మోస్ట్ మా కరికులం ఆర్ మేము నేర్పించే థింగ్స్ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఒక 1 year బ్యాక్ మనం జెన్ఏఐ అని విన్నాం, అందరూ వినడం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ జెన్ఏఐకి చేసిన కరికులం ఇప్పుడు రిలవెంట్ అవుతుందా అసలు? అంటే డే టు డే మనకి ఎన్ని మారుతున్నాయి. చాట్ జీపీటీ అన్నారు, దానిలోనే GPT 3, 3.5, 4 విత్ పాసింగ్ టైం ఎన్ని వస్తున్నాయి మనకి. ఇవన్నీతో కోపప్ అవ్వాలి అంటే ఎంత అడ్వాన్స్డ్ థింగ్స్ ఉండాలి, ఎంత ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కరికులం వస్తూ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈరోజే అమెజాన్ నుంచి ఒక టాప్ రిక్రూటర్ వచ్చారు, ఆయన కూడా చెప్తూ ఉన్నారు అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మనకి డే టు డే మారుతూ ఉండాలి, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ లాట్ ఆఫ్ కంపెనీస్ వస్తూ ఉండాలి. సో మేము అది రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు మా టీమే తీసుకుంటే డే ఇన్ అండ్ డే అవుట్ వి స్పీక్ టు కంపెనీస్. అంటే రోజంతా మా పని అదే. సో వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది మన స్టూడెంట్ దగ్గర ఉందా లేదా, ఒకవేళ స్టూడెంట్ దగ్గర ఈరోజు లేకపోతే మనం నేర్పించామా లేదా, ఒకవేళ నేర్పిస్తే అది వాడికి అర్థమైందా లేదా. సో ఇట్లా మేము మమ్మల్ని క్వశ్చన్ చేసుకొని, ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మేము ప్రతిరోజు మా స్టూడెంట్స్ అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ రికార్డింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం చూసి ఎవ్రీ డే దిస్ ఎక్సర్సైజ్ హ్యాపెన్స్ వేర్ ఆల్ ఆఫ్ అస్ సిట్. అంటే ఎవ్రీడే లిటరల్లీ ఎవ్రీడే ఏంటి అంటే ఈరోజు ఎంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, ఒకవేళ సెలెక్ట్ అయ్యారా లేదా, సెలెక్ట్ అవ్వకపోతే ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, ఏంటి రీజన్స్, ఆ రీజన్స్కి కోర్ ప్రాబ్లం ఏంటి, అంటే మనం కరిక్యులంలో కవర్ చేయలేదా, తనకు అర్థం కాలేదా, తనకు అర్థమైనా అక్కడ చెప్పలేకపోయాడా, వాట్స్ ద కోర్ ప్రాబ్లం అనేది చూస్తాం అండ్ అలా కరిక్యులంని బ్రిడ్జ్ చేస్తాం అనమాట. సో డే టు డే మనం కరిక్యులంని
అడ్వాన్స్డ్గా ఉంచుతాం. అండ్ మనం డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఐఐటీలోకి వెళ్ళారంటే గ్రేట్ కదా. సో ఐఐటీ టాప్ 100 తెచ్చుకున్నారంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారు. సో మనకి వరల్డ్ వైడ్ కోడింగ్ ఒలింపిక్స్ ఆఫ్ కోడింగ్ అంటారు దాన్ని, ఐసీపీసీ ఐడియా ఉంది కదా. సో ఐసీపీసీలో ఉన్న వాళ్ళ గైడెన్స్లో మనం చాలా వరకు కరికులం బిల్డ్ చేసాము. సో కరికులం ఆర్ పెడగాగి ఇవన్నీ వాళ్ళ గైడెన్స్లో ప్రిపేర్ చేస్తాము. సో ద కైండ్ ఆఫ్ లెర్నింగ్ దట్ ద స్టూడెంట్ గెట్స్ విల్ బీ సిగ్నిఫికెంట్లీ బెటర్ దాన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే కరికులం ఎప్పుడు అలైన్ అయి ఉండాలి మార్కెట్కి. దిస్ ఇస్ వాట్ ఎనీ కంపెనీ వుడ్ ఆస్పైర్ ఫర్ కదా. యాజ్ లాంగ్ యాజ్ దట్స్ దేర్ మిగతావన్నీ వీ కెన్ ఫర్గెట్. కానీ అడాప్టివ్గా లేకుండా ఏజ్ ఓల్డ్ కరికులం ఒక 30 ఏళ్ళ క్రితం వాడే కరికులం ఇప్పుడు నేర్చుకుంటే హౌ విల్ యూ బీ రిలవెంట్ టు మార్కెట్? 4 years అయ్యాక మళ్ళీ ఏదో కోర్స్ తీసుకుని చేయాల్సి వస్తుంది చాలా. ఈరోజు ప్రితేష్ కూడా అదే చెప్పారు కదా, మీరున్నారు అమెజాన్ దానిలో. సో ఆయన ఏం చెప్తున్నారు, రిలవెన్స్ టు మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కావాలో అది నేర్చుకోండి అని. ఏది కావాలో అది నేర్చుకోవాలి అంటే అసలు ఏది కావాలో తెలియాలి కదా. సో అలా కరికులం అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ నాట్ ఒక కరికులంలో ఫిక్సేట్ అయి ఉన్నామంటే వెనక పడిపోతాం. సో యా దట్స్ హౌ ఇట్ ఇస్. నాకైతే ఇప్పటివరకు చెప్పింది కొంచెం అంటే ఇంట్రెస్టింగ్గా లైక్ అంటే ఇవాళ పొద్దున్న నేను కూడా సెషన్కి వచ్చాను. అమెజాన్ హెచ్ఆర్ వచ్చారు, హూ హ్యాస్ టేకన్ ఆల్మోస్ట్ 16,000 ఇంటర్వ్యూస్. సో అతను తన ఎక్స్పీరియన్స్ అలా చెప్తున్నారు. సో మీరు కూడా బేసిక్గా అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తాయి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఒక ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. సో దీంతో బేసిక్ ఏమైందంటే ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్కి వెళ్ళాక మీకు ఒక ఐడియా వస్తుంది కాలేజ్ ఎలా వర్క్ అయ్యింది, అసలు ఎలాంటి కరికులం ఇక్కడ ఉంటుంది, మీకు సూటబుల్లా కాదా అని. మీరు వీళ్ళ ఆఫీస్ కూడా విజిట్ చేయొచ్చు. అండ్ విజిట్ చేశాక మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో దట్ మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు అండ్ అసలు ఇక్కడ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. కింద లింక్ ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. సో బేసిక్ ఇందాక స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను నేను, అండ్ ఇప్పుడు మీతో కూడా మాట్లాడాను. వన్ థింగ్ ఐ నోటీస్ దిస్, అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది అంటే లైక్ దట్ దే ఆర్ బీయింగ్ ఈవెన్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ కంపేర్ టు దేర్ ఫ్రెండ్స్ కానీ అది కానీ. సో అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ హౌ డూ యూ థింక్ ఎన్ఐఏటి అనేది అదర్ కాలేజెస్తో పోలిస్తే హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ అండ్ హౌ ఆర్ యూ ట్రైంగ్ టు బిల్డ్ ఇట్? థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. సో ఫస్ట్ ఫండమెంటల్గా చూసుకుంటే ఇప్పుడు కాలేజెస్ అన్నిట్లో చాలా వరకు మంది ఆర్ రియలైజింగ్ దట్ ఏఐ, సిఎస్ వీటన్నిటిలో ఆపర్చునిటీస్ చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ రియలైజింగ్ అండ్ వాళ్ళైతే ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కరికులంలో. ఇక్కడ మనం ఏంటి అంటే వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద మార్కెట్, మనం రెగ్యులర్ టచ్ విత్ కంపెనీస్ ఉంటాం కాబట్టి ఇట్ గెట్స్ ట్రాన్స్లేటెడ్ టు కరికులం, కాంటెంట్, ట్రైనర్స్, ఎవ్రీవన్. సో మా టీం నుంచి everyone gets feedback on what has to be changed in the curriculum or what has to be implemented, what should we make the students learn in order to get there. ఇక్కడ మీ టీమ్ అంటే లైక్ కెన్ యూ డిస్క్రైబ్ హూ ఇస్ దిస్ టీమ్? Yeah, so I head placements, entire placement division. So మా టీమ్ అంటే ensuring the students are last mile delivery అవ్వడం and once students are ready కంపెనీస్ని తీసుకురావడం వాళ్ళకి తగ్గినట్టు అండ్ బెస్ట్ పొటెన్షియల్ని అన్వీల్ చేయడం. సో వాట్ ఎవర్ ఇస్ సూటబుల్ ఫర్ ద స్టూడెంట్ అది బెస్ట్ పొటెన్షియల్ని తీసుకురావడం అనేది మా టీమ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ టేకింగ్ బ్యాక్ ఆల్ ద ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ ఇన్ టు ద కరికులం, ఇన్ టు ద స్టూడెంట్స్, ఇన్ టు ద కాంటెంట్. దిస్ ఇస్ వేర్ ఆర్ ఎక్స్పర్టీస్ లైస్ ఇన్ అనమాట. సో దట్స్ పాయింట్ నెంబర్ 1. ఇంకా మొన్న షార్క్ ట్యాంక్ చూస్తారా? సో షార్క్ ట్యాంక్లో అనుపమ్ మిత్తల్ Shaadi.com తను ఫౌండర్ అనమాట. ఆయన ఏం చెప్పారంటే స్పెసిఫిక్ పాయింట్, మా దగ్గర చాలా కోడింగ్ బూట్ క్యాంప్స్ ఉన్నాయి ఈరోజు మార్కెట్లో, బట్ వేర్ నెక్స్ట్ వేవ్ స్టాండ్స్ అవుట్ ఈస్ ద పెడగాగి ఆర్ ద వే వీ ట్రైన్. ఇప్పుడు ఈ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మనం నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే జనరల్గా ఇంటలెక్చువల్స్ మాట్లాడేది మనకు అర్థం కాదు ఇట్లా అనుకుంటాం కదా, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడేది ఎక్కువ మందికి అర్థం కాదు అన్నట్టు ఉంటుంది. కానీ వీ హ్యావ్ క్రాక్డ్ ఎ థింగ్ వేర్ ఇంటలెక్చువల్స్ మాట్లాడేది కూడా నార్మల్ పీపుల్కి అర్థమవుతుంది అండ్ దాని నుంచి అవుట్కమ్స్ వస్తున్నాయి. సో అట్లాంటి పెడగాగి అనేది మనం తీసుకొచ్చాము, అట్లాంటి ట్రైనింగ్ మెథడాలజీ అనేది మనం తీసుకొచ్చాము కాబట్టి ఈ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. అండ్ ఎవరైనా నేర్చుకోగలుగుతారు, రైట్? మీకు ఆ మ్యాథ్ ఫ్యాక్టర్ అంటే మనం నార్మల్గా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అలా వచ్చినా కానీ బేసిక్ మ్యాథ్స్ వచ్చి ఉంటే యూ కెన్ ఈజీలీ కోపప్ అండ్ లెర్న్. మీకు ఏంటి అంటే నేర్చుకోవాలని ఆ తపన అండ్ నేర్చుకోవాలి అనేది చాలా ఎక్కువ ఉండాలి ఫస్ట్. ఇఫ్ దాట్ ఈస్ దేర్ ఐ థింక్ NIT will be a very good place for you to be in. Okay. Also like అదే ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి like faculty also plays a major role. So like can you say more about మీ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అండ్? యా, సో మన ఫ్యాకల్టీ వచ్చేసి అంటే లెర్నింగ్ మెథడాలజీలోనే డెవలపర్స్ కమ్ ఫ్యాకల్టీలా ఉంటుంది, ఏదో మోనోలాగ్స్లా ఉండవు ఎక్కువ. సో యాజ్ అండ్ వెన్ మీరు హ్యాండ్స్ ఆన్కి వెళ్ళిన వెంటనే యూ విల్ హ్యావ్ డెవలపర్స్ మెంటరింగ్ యూ, పీపుల్ విత్
ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ బిల్డింగ్ థింగ్స్. వాళ్ళు మెంటర్ చేసినప్పుడు యూ కెన్ జస్ట్ అంటే యూ హీన్ అ డెవలపర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అండర్స్టాండ్ ద అమౌంట్ ఆఫ్ ఇన్సైట్. అంటే ఎప్పటి నుంచో టీచింగ్ చేసిన వాళ్ళు నేర్పించిన దానికి ఒక డెవలపర్, హ్యాండ్స్ ఆన్ చేస్తున్న డెవలపర్, ఈరోజు ఇండస్ట్రీకి రిలవెంట్గా ఉన్న డెవలపర్ ట్రైన్ చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకుంటే దట్ ఆన్సర్స్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, నైస్. సో బేసికల్లీ లైక్ చాలా డిస్కస్ చేసాం. సో అట్ ద జస్ట్ వన్ ఎడిషన్ పాయింట్ టు దిస్, ఇప్పుడు మన క్యాంపస్సే ఎట్లా డిజైన్ అయి ఉంటుంది అంటే డెవలపర్స్ మన క్లాస్ రూమ్స్ దగ్గరలోనే వర్క్ చేస్తూ ఉంటారనమాట. అవుట్ సైడ్ కంపెనీస్. మన నెక్స్ట్ వేవ్ డెవలపర్స్ ఆర్ ద డెవలపర్స్ హూ ఆర్ గోనా ట్రైన్ దిస్ స్టూడెంట్స్, ఓకే, వాళ్ళు పక్కనే ఉంటారు. సో ఎప్పుడు కాల్ వచ్చినా యూ కెన్ గో అండ్ రీచ్ అవుట్ టు దెమ్. అట్లా ఉంటుంది. ఓకే, డౌట్స్ వచ్చినా లేదా ఏదన్నా లైక్ ఎలా బిల్డ్ అవుతాయి రియల్ వరల్డ్ ప్రాసెస్ అని, సో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది వాళ్ళతో. దట్స్ ఎ గుడ్ పాయింట్ ఐ గెస్. అంటే నాకు కాలేజ్లో ఉన్నప్పుడు అనిపించేది కానీ అంటే ఇంత కోడింగ్ ఇవన్నీ చేస్తున్నాం, బట్ అక్కడ కంపెనీలోకి వెళ్ళాక ఎలా వర్క్ అయ్యింది అనేది ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ అదే ఇందాక స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు, లైక్ 3 months డైరెక్ట్ వాళ్ళు డెవలపర్స్తో కాంటాక్ట్ అయ్యారు. సో దట్ క్లీన్ కోడ్ ఎలా రాయాలి, లైక్ ఆ టర్మ్స్ వాళ్ళు యూస్ చేశారు. సో అలాంటప్పుడు నాకు అనిపించింది క్లీన్ కోడ్ అనే మాట తెలిసిందంటేనే ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ అడ్వాన్స్ దే ఆర్ యాజ్ ఆన్ టుడే. ఐ అగ్రీ. అంటే నేను ఇప్పటివరకు పర్సనల్ నేను ఈరోజు చాలా పాయింట్స్ విన్నాను, చాలా తెలుసుకున్నాను. మీరు కనుక ఇంట్రెస్ట్ అయ్యి మీకు ఈ పాయింట్ కనుక ఎగ్జైట్ చేస్తుంది, మీరు కూడా ఇలానే ఒక మంచి ప్లేస్మెంట్ కానీ లేదా 4 years తర్వాత లైక్ ఇఫ్ యూ వాంట్ బి ఇన్ ద బెస్ట్ కంపెనీ యూ నీడ్ టు స్టార్ట్ నౌ. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళండి, క్లాస్కి రిజిస్టర్ అవ్వండి. దే విల్ గైడ్ యూ అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా సెలెక్ట్ అవుతారు అన్నీ వాళ్ళు చెప్తారు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గెట్ టు ద లింక్ అండ్ జస్ట్ రిజిస్టర్. సో అదే జస్ట్ ఫాలో అప్ క్వశ్చన్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరికులం మీద, జన్ ఏఐ ఇవి అన్నీ. అంటే వినడానికి అన్నీ ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ వర్డ్స్లో అయిపోయినాయి. ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు. మీరు చూస్తే యూట్యూబ్లో చాలామంది కోర్సెస్ చెప్తున్నారు, మీరు నా దగ్గర రండి, 100 rupees కట్టండి, ఏఐ మీద వర్క్షాప్ చెప్తాను అని. సో మై పాయింట్ ఈస్ ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు లైక్ దేర్ కమ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఎందుకంటే లైక్ యాజ్ యూ సెడ్ నెక్స్ట్ 4 yearsలో ఐ ట్రూలీ బిలీవ్ లైక్ ఏఐ ఈస్ గోయింగ్ టు డిస్రప్ట్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్, అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఎంట్రీ జాబ్స్ అయినా కానీ. ఐ బిలీవ్ దట్. సో ఇప్పుడు దాన్ని వాడుకొని లైక్ అంటే నెక్స్ట్ వేవ్ విజన్ ఏంటి, సో దట్ ఈ ఏఐని వాడుకొని లైక్ ఈ ఏఐ వల్ల ప్లేస్మెంట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా అండ్ స్టూడెంట్స్ ఏఐని వాడుకొని ఎలా ప్రొడక్టివ్ అవ్వగలరు అండ్ దాని మీద మీరు ఎలా వర్క్ చేస్తున్నారు. నేను రీసెంట్గా ఒక 2 billion రెవెన్యూ చేసే కంపెనీ సీఈఓని కలిసాను అనమాట. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్, బట్ నేను కలిసాను. ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే ఆయన కూడా ఈ టాపిక్ తీసుకొచ్చారు. మా బిజినెస్ విల్ బికమ్ 10x విత్ ఏఐ, ఇక్కడ ఏమీ జాబ్స్ పోవు, మేము ఇంకా టాలెంట్ని తీసుకుంటూనే ఉంటాము అని చెప్పారు ఆయన. సో 2 billion రెవెన్యూ అంటే యూ అండర్స్టాండ్ ద మ్యాగ్నమ్ ఆఫ్ దట్ కదా. సో ఆయన అలా మాట చెప్పినప్పుడు సో జస్ట్ బీయింగ్ ఇండస్ట్రీ రెలవెంట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ విల్ సాల్వ్ దిస్. ఈరోజు అంటే ఒక చోట జాబ్స్ పోయాయి అనుకుందాం, కొంతసేపు ఇంకో చోట క్రియేట్ అవుతాయి. పీపుల్ అంటే ఓవరాల్ పీపుల్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో న్యూ జాబ్స్ విల్ బీ క్రియేటెడ్. అసలు వీ నీ నాట్ బీ వరీడ్ అబౌట్ దట్. ఎవ్రీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఐ హావ్ స్పోకెన్ టు టెల్స్ ద సేమ్ థింగ్. ఇదే రిపీట్ చేస్తారంటే నాకు ఎక్కడన్నా కొత్త పర్స్పెక్టివ్ వస్తుందా, నిజంగా జాబ్లన్నీ పోతాయా అని ఎవరిని అంటారా అని వెయిట్ చేస్తాను. బట్ పీపుల్ హూ హ్యావ్ బిల్ట్ కంపెనీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ సేయింగ్ దట్ జాబ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు కొన్ని, కానీ దెర్ విల్ బీ మచ్ మోర్ ఆపర్చునిటీస్ దట్ విల్ బీ క్రియేటెడ్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎంబ్రేస్. అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు లేదు నేను వెనకబడే ఉంటాను, దానికి ఎకస్టమ్ అవ్వను అని అనుకో, లేకపోతే ల్యాప్టాప్ వచ్చింది దానికి ఎకస్టమ్ అవ్వను, అమ్మో ల్యాప్టాప్ ఇస్ ఎ టబు అని అంటే ఈరోజు బతకగలరా వాళ్ళు? సో ఇట్స్ జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు జెన్ఏఐ కూడా అట్లాంటిదే. జెన్ఏఐ ఇట్ మైట్ లుక్ లైక్ ఎ కర్స్ ఫర్ సమ్ పాయింట్ ఇన్ టైమ్, కానీ దెర్ వోంట్ బీ అ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ టు కోప్ అప్ విత్ ఇట్. అంటే దాని వైపు స్కిల్ అప్ అవ్వాలి, దాని వైపు జాబ్స్ అనేవి ఇంకా వస్తాయి, దాని వైపు స్కిల్ అప్ అయ్యి దానికి అంటే ఇండస్ట్రీ రిలవెంట్గా ఉండడమే అక్కడ కోర్ పాయింట్ అవుతూ ఉంటుంది. సో యాజ్ అండ్ వెన్ యూ కీప్ యువర్ సెల్ఫ్ రిలవెంట్ టు ద ఇండస్ట్రీ, నథింగ్ విల్ స్టాప్ యూ. ఓకే, గాట్ ఇట్. అదే ఈ మధ్య లైక్ నేమ్స్ బాగా వింటున్నాం, Web 3.0, జెన్ ఏఐ, ఇది అది. సో అందుకే ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ మీ సైడ్ నుంచి మీరు అలా చేస్తున్నారు. సో అదే బీయింగ్ హెడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇక్కడ అంటే మీరే చెప్పారు లైక్ 1700+ కంపెనీస్ వచ్చి హైర్ చేసుకునేది ఇది అని. అండ్ ఇట్స్ నాట్ ఈజీ, లైక్ ఎస్పెషల్లీ ఈ టఫ్ టైమ్స్లో లైక్ ఐ నో మెనీ ఫ్రెండ్స్ ఎవరైతే ఐటీలో చదివి అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ అన్ అపాయింట్మెంట్ కాల్. అండ్ లైక్ కొంతమంది క్లియర్ అయినా లేకపోతే అంత మంచి జాబ్స్ దొరకట్లేదు. ఇంతకుముందు కోవిడ్ తర్వాత చాలా బూమ్ వచ్చింది. సో లైక్ గోయింగ్ ఫార్వర్డ్ హౌ ఆర్ యూ లుకింగ్ అట్ దిస్? అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో లైక్ గోయింగ్ ఫార్వర్డ్ హౌ ఆర్ యూ ప్లానింగ్ దిస్, ఆర్ హౌ ఆర్ యూ గోయింగ్ టు స్కేల్ దిస్? ఆర్ ఫ్రమ్ యువర్ ఫస్ట్లీ వన్ థింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ దట్ అంటే దెర్ ఈస్ మార్కెట్ స్లో డౌన్. ఫస్ట్ ఆ ఫ్యాక్ట్ అయితే మనం ఎంబ్రేస్ చేయాలి. వీ కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ మార్కెట్ స్లో డౌన్ అవ్వలేదు, లేదు అని కాదు. పీపుల్ ఆర్ గెటింగ్ టర్మినేటెడ్ అట్లా అని మార్కెట్ మొత్తం అలా ఉందా అంటే కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హైరింగ్ ఈవెన్ నౌ. ఈరోజు పొద్దున్నే మాకు కంపెనీ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది, ఇంత శాలరీ ఇస్తాము, 100 మంది కావాలి అని. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుడే. సో అంటే
కంపెనీస్ ఆర్ హైరింగ్ పీపుల్, కంపెనీస్ వాంట్ టాలెంట్. కానీ ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఏంటి అంటే యూ నీడ్ టు బి మోర్ స్కిల్డ్, మోర్ రిలవెంట్ దాన్ అదర్ పీపుల్. అంటే కాంపిటీషన్ పెరిగి ఉండొచ్చు కానీ జాబ్స్ లేకపోవడం కాదు అది. అంటే యూ నీడ్ టు బి మోర్ స్కిల్డ్. ఇట్లాంటి టైంలో థింగ్స్ లైక్ నెక్స్ట్ వేవ్ అంటే మాలాంటి ఇన్స్టిట్యూట్స్ విల్ బీ మోర్ అండ్ మోర్ రిలవెంట్, ఇంకా ఇంపార్టెంట్ అవుతాయి పీపుల్కి. అండ్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ సైనసాయిడల్ వేవ్. అంటే ఎప్పుడో ఒకప్పుడు భూమి ఉంది అంటే మళ్ళీ ఎప్పుడోకప్పుడు మార్కెట్ డౌన్ వెళ్ళిందంటే మళ్ళీ పైకి వస్తుంది. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గుడ్ సైన్. ఇప్పుడు వెరీ రీసెంట్ క్లోజ్ టు రీసెంట్ తీసుకుంటే TCS మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేసింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ దట్ ఐ నో ఆర్ పికింగ్ అప్ హైరింగ్. అంటే మేబీ ఇన్ వన్ ఇయర్స్ టైం మార్కెట్ కొంచెం సెటిల్ అవుతుంది ఫ్రమ్ వాట్ ఐ హవ్ అండర్స్టూడ్ ఫ్రమ్ లీడర్స్. సో దానివల్ల ఏంటి అంటే అలాంటప్పుడు అయినా సరే ఇలాంటప్పుడు అయినా సరే దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ స్కిల్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ గుడ్ విత్ రైట్ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మార్కెట్, there won't be anything that will push you down. నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపిస్తుంది. అంటే లెట్స్ సే ప్లేస్మెంట్ అనేది ఒక స్టూడెంట్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అదే దానికోసం 4 years కష్టపడేది కానీ అది కానీ. సో లైక్ మీరు ఎలా ఈ సిచ్యువేషన్ అప్రోచ్ అవుతారు? లైక్ లెట్స్ సే ద పాయింట్ ఈస్ అల్టిమేట్లీ మీరు హెడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండ్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చారు. బట్ లెట్స్ సే వాళ్ళు ఎంత స్టూడెంట్స్ కూడా అసలు సైడ్ నుంచి బాగానే ట్రై చేస్తారు అంటే అప్ స్కిల్ అవుదాం చేద్దాం అది అని. బట్ వాట్ ఇఫ్ అంటే లెట్స్ సే లైక్ ప్రతి ఇంటర్వ్యూ ఒకటేలాగా అయిద్దని చెప్పలేము. అండ్ మీకు తెలుసు లైక్ మోస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆర్ బేస్డ్ ఆన్ లక్ ఫ్యాక్టర్ టు. మీకు ఎంత స్కిల్ ఉన్నప్పుడు అతను చాలా హార్డ్ క్వశ్చన్ అడిగితే మేబీ చెప్పలేము. సో లైక్ హౌ డూ యూ డీల్ విత్ దట్ థింగ్? అంటే లెట్స్ సే కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు అండ్ వాళ్ళకి డిమోటివేషన్ వస్తుంది. సో హౌ డూ యూ డీల్ విత్ దట్? మళ్ళీ కంపెనీస్ని తేయడం కానీ లేదా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కానీ హౌ డూ యూ డీల్ విత్ దిస్ అప్రోచ్ టు ఎన్ష్యూర్ ప్లేస్మెంట్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిల్యూర్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్. అది we tell before the placement process itself. అంటే రిజెక్షన్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ దట్ every company you apply to will take you ahead. That's not the case in any top college. అంటే you have been in IIT, you know what the situation is. అంటే అప్లై చేసిన ప్రతి కంపెనీ తీసేసుకుంటుందని కాదు, అండ్ యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ఇట్ యాజ్ ద బాటమ్ లైన్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యాజ్ అండ్ వెన్ మీకు స్కిల్ ఉన్నప్పుడు, రైట్ స్కిల్ ఉన్నప్పుడు ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ హైర్ చేసుకుంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ యూ ఆర్ బౌండ్ టు గెట్ హైర్డ్. అంటే ఇట్ మైట్ బీ డిలేడ్ బై మేబీ 2-3 weeks. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వచ్చి హైర్ చేసుకుంటుంది. ఎవ్రీ రిజెక్షన్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. దట్స్ వాట్ వీ ఇన్కల్కేట్ ఇన్ స్టూడెంట్స్. అండ్ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము అనేది ఆలోచించాలి. కానీ అరే ఇప్పుడు ఒక కంపెనీ హైర్ చేసుకోవాలంటే దెర్ ఇస్ నో పాయింట్ టు గెట్ డిమోటివేటెడ్. పోనీ ఒక గంట సేపు డిమోటివేటెడ్గా ఉంటాడు, హైర్ చేసుకుంటాడు, లేదు కదా. సో వాట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మచ్ బియాండ్. ఇప్పుడు NIIT పరంగానే తీసుకుంటే జాబ్ తెచ్చుకోవడం ఈజ్ గుడ్, కానీ వీళ్ళని మేము ఎట్లా చూస్తున్నాం? మేబీ 10x బియాండ్ దాట్. అంటే ఒక డిస్రప్టర్ అవుతారు, ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్ చేస్తారు, అసలు ప్రాబ్లమ్స్ ఏముంటాయి వాటిని పికప్ చేసుకొని గ్రేట్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. ఈరోజు అగ్రీలో, హెల్త్లో ఎక్కడ తీసుకున్నా వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్. అట్లాంటివి పికప్ చేసుకొని వీరు గ్రేట్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలని మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఎంటర్‌ప్రెన్యూర్ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని. గ్రేట్ థింగ్స్, గ్రేట్ ప్రొడక్ట్ డెవలపర్స్ అవ్వాలి, పెద్ద ఛాలెంజెస్ సాల్వ్ చేయాలి, అట్లాంటి డిస్రప్టర్స్ అవ్వాలి అని మేము వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. దట్స్ ద ఎగ్జాక్ట్ ఇమేజ్ దట్ వీ హ్యావ్ ఆన్ దెమ్. సో అట్లాంటి ఎకోసిస్టమ్ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ప్లేస్మెంట్ అంటే వన్స్ ఇదేంటంటే ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ బై ప్రోడక్ట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, రైట్? when you are learning language like clean code in first semester, when you are learning things from developers, when you are learning things from Amazon recruiters, placements are bound to come. It's an implication. అంటే లాస్ట్కి వచ్చేది అదే కదా. సో that's something I wanted to share. సో ఎస్, వన్ థింగ్ ఐ ఫీల్ ఇస్ లైక్ మీతో మాట్లాడే స్టూడెంట్స్తో మాట్లాడే నాకు ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీలో కానీ, లైక్ ద వే దట్ యువర్ టీచింగ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో ఐ రెస్పెక్ట్ దట్. బట్ సి లాస్ట్ 4-5 yearsలో ఎడ్టెక్ స్పేస్లో మనం చాలా చూసాం అండ్ చాలా లైక్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి చాలా ఈ ఎడ్టెక్ స్పేస్లో. సో హౌ ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆర్ వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ NIIT ఇన్ ద లాంగ్ టర్మ్, లైక్ 5 years గోల్ కానీ 10 years గోల్? అంటే యాజ్ సచ్ ఇలానే గోల్ అని కాదు, బట్ మీరు దాన్ని ఎలా డ్రైవ్ చేయాలనుకున్నారు? సో దట్ లైక్ దిస్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టెంట్ థింగ్, అంటే ఇట్లా ఏదో అంటే డిమాండ్ ఉంది సో మేము అలా వెళ్ళిపోతున్నాం అలా కాకుండా, అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ కానీ ఒక లాంగ్ టర్మ్ గోల్ కింద ఎలా చూస్తున్నారు? మీ ఎయిమ్ ఏంటి? ఒక జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే ఐ సీన్ hundreds or thousands of people వేర్ అసలు వీళ్ళకి జాబే రాదు అని మార్కెట్ చెప్పేసి ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ. అంటే వెరీ డిమోటివేటెడ్, విత్ కెరియర్ గ్యాప్స్,
మ్యారీడ్ ఉమెన్, అంటే యు నేమ్ ఏ థింగ్, బ్యాక్లాగ్స్, తర్వాత బీఎస్సీ బీకామ్ డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి మార్కెట్ అంతా టోల్డ్ దెమ్ దే వోంట్ గెట్ ఎ జాబ్. అట్లాంటి వాళ్ళు తీసుకొని కూడా మేము వాళ్ళకి జాబ్స్ తీసుకొచ్చాం. సో అంటే వెన్ 100 people టోల్డ్ దట్ ఇట్ వోంట్ హ్యాపెన్, వీ మేడ్ ఇట్ హ్యాపెన్. దాన్ని బట్టే అసలు ఇట్ గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ కదా. అట్లాంటివి ప్రూవ్ చేసాం కాబట్టి వీ విల్ స్టిక్ ఆన్ విత్ దిస్ ఫర్ సో లాంగ్. అంటే నాకైతే పర్సనల్గా మజా వస్తుంది వెనెవర్ వీ గెట్ సక్సెస్. యాజ్ అంటే వన్ గిల్టీ ప్రైడ్ ఐ హ్యావ్ ఇస్ ఆన్ ద కస్టమర్ ఫేసింగ్, అంటే కస్టమర్స్ అంటే మన కంపెనీస్ ఫేసింగ్ ఉంటాను కాబట్టి ఆల్ ద అదే అప్రిసియేషన్స్ ఐ గెట్ టు హియర్. సో వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఇదేమీ లేదు, మీరే ఉన్నారని నాకు రిపీటెడ్గా చెప్తూ ఉంటారనమాట. దట్స్ వై ఎవ్రీ వన్ వాంట్స్ టు అసోసియేట్ విత్ అస్. అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు 1700 కంపెనీలు 3 ఏళ్లలో ఎట్లా తీసుకొచ్చారండి అని. యాజ్ లాంగ్ యాజ్ అంటే మీ ప్రోడక్ట్ గుడ్ ఉంటే ఆబ్వియస్గా వాళ్ళు వస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు ఇట్. వాళ్ళకి ఇంకేమీ ఉంది. ఎస్, నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎన్ఐటీ విల్ బికమ్ ఏ మెయిన్ స్ట్రీమ్ థింగ్. అంటే ఈరోజు కొత్తగా అనిపించవచ్చు పీపుల్కి, కానీ డిస్రప్టర్ అంటారు. ఈ డిస్రప్టర్ క్రియేట్ అవుతూ ఉంటారు, ఇండియా ముందుకెళ్తూ ఉంటుంది, ఎంతో మంచి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ జాయిన్ అవుతారు. సో అందరూ ఎవ్రీ వన్ విల్ టేక్ అప్ దిస్ రూట్. ఇప్పుడు ఫస్ట్ మూవర్ అయితే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఇంకా మంచిగా లెర్న్ వెరీ వెరీ వెల్. అండ్ మీరు మా ప్రీవియస్ బ్యాచ్తో మాట్లాడారు, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటుంటారు, అరే నువ్వు ఇంకా ల్యాబ్కి వెళ్తున్నావా, నేను ఇక్కడికి వచ్చి మంచి ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నాను అని జోకులు వేసుకుంటుంటారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ప్రైడ్ దీస్ పీపుల్ విల్ క్యారీ. ఒక 3 years డౌన్ ద లైన్, 3 years కూడా ఎందుకు, 1 year డౌన్ ద లైనే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే అమ్మయ్య నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, హ్యాపీగా ఉంది, అక్కడ జాయిన్ అయ్యింటే ఇలా ఉండేవాడిని అనే ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది వీళ్ళందరికీ, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ జాయిన్స్ ఎన్ఐటి. సో అదే బేసిక్గా అంటే ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఎలాంటి కరికులం ఉంది, స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందని. సో వాళ్ళకి స్టూడెంట్స్ కూడా డౌట్ ఉంటుంది ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలని. సో అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, లేదా ఈ ఎన్ఐఐటి అనే ప్రోగ్రామ్ ఎవరికి హెల్ప్ఫుల్, అంటే ఎవరైతే టెక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళకైనా, లేదా ఎవరైనా ఇంకా లైక్ ఇఫ్ దే బిలీవ్ దట్ దే ఆర్ నాట్ గుడ్ అట్ స్టడీస్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా, లేదా అసలు హోల్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఆ థర్స్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టాప్ 1%, టాప్ 0.1% వాళ్ళకి ఇది సూటబుల్. ఏదో నేను క్యాజువల్గా గడిపేద్దాము 4 ఏళ్ళు అన్న వాళ్ళకి ఇట్స్ నాట్ సూటబుల్, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంటెన్స్. అంటే నేను ఒక పిక్చర్ చెప్పాను కదా, గ్రేట్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలి, డిస్రప్టర్స్ అవ్వాలి అని. వెన్ ఐ సే దట్ అది వెళ్ళాలంటే చాలా ట్రైట్స్ ఉండాలి. సో అది మేము ఇన్కార్పొరేట్ చేస్తాం కాబట్టి ఎవరికైతే నిజంగా థర్స్ట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుందో దేర్ ప్లేస్ ఇస్ దిస్. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ద ఇంటెన్షన్ టు లెర్న్, విల్ బీ ద బెస్ట్ ఎట్ ఇట్. అది ఒక సైడ్. అండ్ ఇదేమీ వచ్చి కూర్చొని నేర్చుకునేలా కాదు. ఇక్కడ ఏంటంటే ఒక అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, టెస్ట్ అనేది ఉంటుంది. వన్స్ యూ క్లియర్ దట్ యూ గెట్ ద అడ్మిషన్ అనమాట. సో ఇక్కడ ఆఫీస్ విజిట్ చేస్తే యూ విల్ గెట్ టు నో ఆల్ ద థింగ్స్. అంతా డీటెయిల్గా చెప్తారు, ఆల్ ద డీటెయిల్స్ దట్ యూ రిక్వైర్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ యూఆర్ గోనా డూ నవ్, ఇప్పుడు ఒక 12th standard అంటే మీ పేరెంట్స్ మా పేరెంట్స్, యూ జస్ట్ రిమెంబర్, అంటే నువ్వు 12th ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఆలోచించేవాళ్ళని. చాలా థింగ్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటి పక్కన వాళ్ళు ఒకటి చెప్తారు, వెనకాల వాళ్ళు ఒకటి చెప్తారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు, వాడు ఇది చేస్తున్నాడు. సో దే ఆర్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఎవరు కూడా ఇండస్ట్రీ ఇలా ఉంది కాబట్టి ఇది నేర్చుకో అని చెప్పరు. సిఎస్సిలో ఎక్కువ అడ్మిషన్లు ఉన్నాయి, లేకపోతే ఆ కాలేజ్ మంచిది, ఈ కాలేజ్ మంచిది. దీస్ ఆర్ ద డిస్కషన్స్ దట్ హ్యాపెన్ కదా. ఒక్కసారి ఆఫీస్ విజిట్ చేస్తే ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్, మీకు అసలు ఇండస్ట్రీ ఎటుంది, ఎటువైపు ఇండస్ట్రీ ఎటు వెళ్తుంది, ఎటు సైడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, ఏం నేర్చుకుంటే అసలు మార్కెట్కి మనం రిలవెంట్ అవుతాము, ఇదంతా కూడా తెలుస్తుంది. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ హూ ఈస్ వాచింగ్ దిస్ టు విజిట్ ద ఆఫీస్ ఫస్ట్. ఇక్కడ విజిట్ చేస్తే అసలు క్యాంపస్ ఎలా ఉండబోతుంది, ఎట్లాంటి థింగ్స్ నేర్చుకోబోతున్నారు, అసలు ఈరోజు ఇండస్ట్రీ సినారియో ఏంటి, అసలు ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది అనేది ఫస్ట్ నేర్చుకుంటారు. సో అది తెలుసుకున్న తర్వాత విచ్ ఎవర్ ఈస్ బెస్ట్ యూ కెన్ చూస్. సో తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా, తెలుసుకోకుండా అయితే డెసిషన్ తీసుకోకూడదు. సో అదే అంటే బేసిక్గా నాకు ఈ పాడ్కాస్ట్ ముందు కానీ ఇక్కడికి రాకుండా కానీ అంత ఐడియా లేదు. సో అందుకే ఇది అంతా ప్లాన్ చేశాను. బట్ నౌ ఐ ఫీల్ ఒక అంటే గుడ్ ఐడియా వచ్చింది నాకు, హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్, అండ్ మీతో క్లోజ్గా పర్సనలీ మాట్లాడాక. సో అండ్ ఈవెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్. సో అంటే నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది అంటే, లైక్ నాకు అంతే, అంటే ఎడ్యుకేషన్ సైడ్ ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ నేను ఇంత స్కేల్లో కాకపోయినా లైక్ నా వంతు నేను చేస్తున్నాను. అండ్ ఐ రియల్లీ విష్ దట్ యూ విల్ బీ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్, అంటే నెక్స్ట్ వేవ్ అనేది ఇట్లా ఒక మంచి కంపెనీ అయ్యి చాలామంది హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.